అపోస్తలుడైన పౌలు 2వ కొరింథీకి రాసిన పత్రిక. అపోస్తలుడైనటువంటి పౌలు కొరింథీలకు రాసిన 2వ పత్రిక 13వ వాక్యము 11వ వచనం. తీయండి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి అపోస్తలుల యొక్క పౌలు గారు రాసినటువంటి కొరింథీలకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయము 11వ వాక్యం. తుదకు సహోదరులారా, సంతోషించుడి, సంపూర్ణులై ఉండండి, ఆదరణ కలిగి ఉండండి, ఏక మనస్సు గలవారై ఉండండి, సమాధానముగా ఉండండి. ప్రేమ సమాధానములకు కర్తయగు దేవుడు మీకు తోడై ఉండును. ఆమేన్. హల్లెలూయా. ప్రేమ సమాధానములకు కర్తయగు దేవుడు మీకు తోడై ఉండును. దేవుడు ఏమై ఉన్నాడు? ఏమై ఉన్నాడు? దేవుడు ఏమై ఉన్నాడు? ప్రేమై ఉన్నాడు. 1 యోహాను పత్రిక తీయండి. బైబుల్ మనకి ప్రతి మాట బైబిల్లో నుండి మనం చూడగలుగుతాం. యోహాను రాసిన 1వ పత్రిక 4వ అధ్యాయము 8వ వాక్యం. దేవుడు ప్రేమస్వరూపి అనగా దేవుడు ప్రేమై ఉన్నాడు. దేవుడు ఏమై ఉన్నాడు? ప్రేమై ఉన్నాడు. ప్రేమ 2 అక్షరాల పదం. ప్రేమ, లవ్, ఇంగ్లీష్లో లవ్ అంటారు, తెలుగులో ఏమంటారు? ప్రేమ అంటారు. ప్రేమ 2 అక్షరాల పదం. ఈ ప్రేమ యొక్క పదము యొక్క మూలం, ఈ ప్రేమ యొక్క పదమునకు నిదర్శనం, ప్రేమ అనే దానికి అర్థం మనం ఎక్కడ చూడగలుగుతాం ఈ లోకంలోనంటే ఎక్కడా మనం చూడలేం. కొంచెం వెనక్కి జరి. ఈ లోకంలో ఈ ప్రేమకు అర్థం, ఈ ప్రేమకు రూపం, ఈ ప్రేమ అనే పదానికి మూలాన్ని మనం ఈ లోకంలో ఎక్కడా చూడలేం. ఎందుకంటే ఈ లోకంలో ప్రేమ అనేది లేదు. ఈ లోకంలో ప్రేమ అనేది లేదు. ప్రియమైన సహోదరులారా, దయచేసి గమనించండి. కుటుంబ వ్యవస్థలో భార్య, భర్త, పిల్లలు ఉంటారా? ఇంకెవరన్నా గొడ్లు, మేకలు, ఎలుకలు, పందులు, కుక్కలు ఉంటాయా? కుటుంబంలో ఎవరు ఉంటారు? కుటుంబ వ్యవస్థలో భార్య, భర్త, పిల్లలు ఉంటారు. అంతేనా? అంతే కదా. ఈ వ్యవస్థలో దేవుడు ప్రేమను కలిగి ఉండమని వాస్తవంగా కుటుంబాన్ని ఇచ్చాడు. అయితే నేటి సమాజంలో మనం చూస్తూ ఉంటే, నేటి కాలాలలో మనుషుల్లో, ముఖ్యంగా కుటుంబాలలో ప్రేమ అనేది కరువైపోయింది. భార్యకి భర్త మీద ప్రేమ లేదు, భర్తకి భార్య మీద ప్రేమ లేదు. వివాహం అయింది, ఏదో సమాజంలో భార్యాభర్తలుగా గడపాలి, పెద్దలు ఒప్పుకోరు, చూడటానికి బాగాదు, మర్యాద పోతుంది, విలువలు పోతాయి అని ఎవరికి వారుగా ప్రేమను నటిస్తూ ఉన్నారే తప్ప ప్రేమ లేదు. నిజమేనా? అబద్ధమా? నిజమేనా? నిజమే. ఎవరికి వారు ప్రేమను నటిస్తూ ఉన్నారే తప్ప ప్రేమకు రూపం ఈ రోజున మనుషుల్లో కానీ మానవ జాతిలో కానీ ఎక్కడా మనం చూడలేం. ప్రేమ అనేటువంటి ఆ పదానికి చాలా అర్థం ఉంది. దాన్ని మనం తెలుసుకోవటం చాలా కష్టం. ప్రేమ అనే పదమునకు అర్థము ఎంతో లోతైనది ఉన్నది. దాన్ని తెలుసుకోవటం మన జీవితంలో చాలా కష్టం. చాలామంది ఈ లోకంలో ఒక యవనస్తురాలైనటువంటి స్త్రీని చూసి, ఈ లోకంలో ఒక యవన పురుషుని చూసి, లేదా ఒక ఆడ మనిషినే కానీ ఒక మగ మనిషినే కానీ చూసి వ్యామోహించి దానికి ప్రేమ అనే పేరును తగిలించి అదే ప్రేమ అనుకొని భ్రమపడుతూ ఉన్నారు. అర్థమైందా లేదా?
ఈ రోజున మనిషి ఒక ఆడ మనిషిని మగ మనిషి చూసి, ఒక మగ మనిషిని ఒక ఆడ మనిషి చూసి, వారికి ఉన్న కాలాలను బట్టి యవ్వన కాలమే కానీ, బాల్యకాలమే కానీ, మరి ఏ కాలంలోనైనా వారిలో కలుగుతున్న శరీరేచ్ఛలను బట్టి వ్యామోహము కలిగి, ఆ మనిషి అయితే నాకు బాగుంటుంది, ఈ మనిషి అయితే నాకు బాగుంటాడు, ఎందుకు ప్రేమించటానికని చెబుతూ ఉన్నాడు. అది నిజము కాదన్న సంగతిని మనం గమనించాలి. ప్రేమించే మనిషి రోగం వచ్చినప్పుడు తొలగిపోతున్నాడు. ప్రేమించానని చెప్పిన మనిషి తన అందం వాడిపోయిన తర్వాత తొలగిపోతున్నాడు. ప్రేమించానని చెప్పిన మనిషి తనకి కష్టం వచ్చినప్పుడు తొలగిపోతున్నాడు. ప్రేమించానని చెప్పిన మనిషి తన ఏదైనా ఇబ్బందిలో ఉంటే తనని విడిచి వెళ్ళిపోతున్నాడు. ప్రియమైన సహోదరులారా, ప్రేమకు అర్థం ఈ రోజున మనుషుల్లో మనము చూడలేం. ప్రేమ అనే పదాన్ని పలుకుతున్నాడు, ప్రేమ అనే పదాన్ని చెబుతున్నాడు, నేను ప్రేమ కలిగి ఉన్నానని చెప్తున్నాడు. కానీ ప్రేమకు అర్థము, ప్రేమకు రూపము, ప్రేమ యొక్క సారము, లోతు ఈ రోజున మనుషుడికి తెలియదన్న సంగతి వాస్తవం, నిజము. ప్రియమైన సహోదరులారా, ఈ ప్రేమకు కర్త అనగా క్రియేటర్ ఎవరు అని అంటే దేవుడు. చెప్పండి, ఎవరు? దేవుడు. ఈ ప్రేమను సృష్టించిన వాడు దేవుడు. అసలు దేవుడే ప్రేమ అయి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుడే లవ్ అయి ఉన్నాడు, అనగా ప్రేమ అయి ఉన్నాడు. ప్రేమ అనేది దేవునిది. ప్రేమ అనేది దేవునిది. ఈ రోజున మనుషుల దగ్గర ఉన్న ప్రేమ కండిషన్ లవ్. అంటే దాన్ని మనం తెలుగులో మాట్లాడుకోవాలంటే స్వార్థంతో కూడిన ప్రేమ. స్వార్థంతో కూడిన ప్రేమ. ఈ రోజున ఈ అబ్బాయి నాకేదైనా పని చేసి పెట్టాలంటే ఏదో ఒక ఈవిని ఇవ్వాలి, ఇవ్వకపోతే పని చేస్తాడా? చెయ్యడు. అవునా? కానీ దేవుని ప్రేమ ఎలాంటిదంటే అన్కండిషన్ లవ్. అంటే దానికి నియమము లేదు, దానికి స్వార్థము లేదు. ఆ ప్రేమకు స్వార్థం లేదు. నేను నిన్ను ప్రేమిస్తున్నా, నువ్వు నాకేం చేస్తావు తర్వాత అని అడగదు అది. ప్రైజ్ ది లార్డ్. నేను నిన్ను లవ్ చేస్తున్నాను, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నీ కొరకు ఎంత దూరమైన వస్తాను, ఏమైనా చేయగలుగుతాను, నువ్వంటే నాకు ఇష్టం అని దేవుడి రోజున మానవ జాతి దగ్గరకు వచ్చాడు. ఆ తర్వాత వారి దగ్గర నుండి ఏమి ఆశిద్దామని? వారి వెండి బంగారాల, వారి ఆస్తిపాస్తుల, వారి అవయవాల, వారి కిడ్నీల, వారి గుండెకాయ, వారి తలకాయ, వారి ఇల్లు పొలాలు స్థలాల, వారి పిల్లల అంటే ఏమీ ఆశించలేదు దేవుడు మన దగ్గర నుండి. ఆయన ప్రేమించాడు కాబట్టే మన దగ్గరకు వచ్చాడు. ఇది ప్రేమ నిదర్శనం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇది ప్రేమ నిదర్శనం. యేసుక్రీస్తు ప్రభుల వారి లోకంలో రావటానికి గల కారణం ఆయన ప్రేమ కలిగి ఉన్నాడు కాబట్టి ఈ లోకానికి వచ్చాడు. మానవుని యొక్క మనుగడ ఎలాగ ఉంటూ ఉండేదంటే, గత కాలంలో విపరీతమైన మనుగడ. మానవుల్లో హృదయము చెడిపోయింది. వాడు తమ మార్గాలను చెరిపి వేసుకొని ఉన్నాడు. మానవుణ్ణి దేవుడు సృష్టించడానికి ఒక ఉద్దేశం ఉంది. అర్థమవుతుందా? మానవుణ్ణి దేవుడు సృష్టించటానికి ఒక ఉద్దేశం ఉంది. ఇప్పుడు ఈ పెన్ను కలుగు చేసిన ఉద్దేశం ఏంటి? ఇదేం చేయాలి? వ్రాయాలి. ఏం రాయాలి? అక్షరాలు రాయాలి. దీని ఉద్దేశం ఏంటంటే ఇది వ్రాయబడుతూ ఉండాలి, ఇది పని చేస్తూ ఉండాలి. దేవుడు మానవుల పట్ల ఒక ఉద్దేశాన్ని కలిగి, ఈ మనిషి నాకు ఉపయోగకరంగా ఉండాలి అనగా నన్ను ఆరాధిస్తూ నన్ను మహిమపరుస్తూ ఉండాలి అనేది ఆయన ఉద్దేశం. అయితే దేవుని ఉద్దేశాన్ని మానవుడు మట్టిలో కలిపేశాడు, నాశనము చేసేసాడు. ఆయన సృష్టించుకున్న ఉద్దేశం ఒకటైతే వాడు మరొక పనిని చేస్తున్నాడు. దేవునికి శత్రువు కాదు కానీ శత్రువుగా భావిస్తున్నవాడు ఒకడు ఉన్నాడు, చీకటి. దేవునికి ఎవరో శత్రువులు లేరు. వాస్తవంగా ఆయనతో శత్రుత్వం చేయగలిగినటువంటి శక్తి ఈ భూమి మీద కానీ, పాతాళంలో కానీ, పైనే కానీ ఉండదు, ఉండబోదు. దీనిలో స్పష్టత కలిగి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయనతో శత్రుత్వం కలిగి బ్రతికేది మానవే కానీ, ఆత్మరూపే కానీ.
ఎవరో ఉండలేరు, ఆ సాహసం చేయలేరు. నా మాట బాగా అర్థం చేసుకోవాలి. దేవునికి నేనే శత్రువు అని భావించుకుంటూ తిరుగుతున్న వాడు ఒకడున్నాడు. వాడి పేరు లూసిఫర్. వాడు సాతాను అంటారు, వాడిని చీకటి అంటారు. వీడు దేవుని యొక్క దృష్టిని దేవుని యొక్క ఉద్దేశమును, మానవుల మీద ఉన్న ఆయన ఉద్దేశాన్ని చెరిపివేశాడు. ఎవరి మీద ఉన్న ఉద్దేశాన్ని? మానవుల మీద ఉన్న ఉద్దేశాన్ని చెరిపివేశాడు. ఎలాగా? మానవుడు దేవుణ్ణి మహిమపరచాలి, అవునా? ఎప్పుడైతే దేవుని మాటను వ్యతిరేకించాడో, ఈ రోజున మహిమపరచడం అంటే ఇక్కడ మన అందరం కూర్చొని స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్ అని అనటము కాదు. దాని భావన మీకు అర్థం కావాలి. కొంతమంది పాటలు పాడి దేవుని మహిమ పరిచేసాం అనుకుంటుంటారు, ఆరాధన చేసేసి దేవుని మహిమ పరిచేసాం అనుకుంటారు, అవునా? దేవుని స్తుతించేసాం, అబ్బా ఎంత చక్కగా ఆరాధన చేసేసాం, ఎంత అద్భుతంగా పాడేశాం, ఎంత చక్కని పాటలు పాడాం, ఎంత చక్కని పాటలు వ్రాసామని భ్రమపడిపోతూ ఉంటారు. అలాగైతే దేవుడు ఆదామును శిక్షించకూడదు. అలాగైతే దేవుడు ఏదైనా తోటలో నుంచి ఆదాముని గెంటి వేయకూడదు. అక్కడ ఆదాము చేసిన పొరపాటు ఏంటి? ఆరాధన చేయటం మానివేయలేదు, దేవుని మాటను తృణీకరించాడు. అప్పుడే ఇక ఆరాధనకు విలువ లేకుండా పోయింది. అర్థమైందా? దేవుని మాట వినటం ఎప్పుడైతే తృణీకరించాడో, మొట్టమొదటి మానవుడైన ఆదాము ఆరాధనకు విలువ లేకుండా పోయింది. ఈ రోజున ఆరాధన అనేటువంటి విషయంలో చాలా కాస్తంత స్పష్టత మీకు ఉండాలి. ఇప్పుడు వరకు కూడా మనం చేసాం ఆరాధన. అయితే ఆయన ఇష్టపడాలి అంటే ముందు ఆ ఆరాధన యొక్క రుచి దేవుడికి వెళ్ళాలి అంటే ముందుగా మనం ఆయన మాట విన్న తర్వాత ఆయన ఆరాధన చేయాలి. ఆమేన్, హల్లెలూయా. ఈ రోజున క్రైస్తవ సమాజంలో యాక్టర్స్ ఎక్కువగా ఉన్నారు, నటీనటులు ఎక్కువగా ఉన్నారా? మాట్లాడండి. ఈ రోజున క్రైస్తవ సమాజంలో నటీనటులు ఎక్కువగా ఉన్నారు. మనం అనుకుంటాం సినిమాలో తెరలో కనబడేవాళ్ళు. నిజంగా క్రైస్తవ లోకంలో ఉన్న వారితో పోల్చుకుంటే వారే చాలా బెటరు. ఎందుకనంటే వీరిలో ఉన్నటువంటి నటి, వీరిలో ఉన్న వేషధారణ, వీరిలో ఉన్నటువంటి దుర్మార్గపు క్రియలు ఎక్కడున్నాయి? ఓ ప్రక్కేమో దేవుడు అంటాడు, ఓ ప్రక్కేమో సినిమా. నిన్న చెప్తున్నారు, పెద్ద మీటింగ్కి వెళ్ళిపోయాడంట అబ్బాయి కాలేబ్ గారు. సినిమాలు చూసేవాళ్ళు ఎవరో లేకుండా పాస్టర్ గారు అనగానే మొత్తం లేచి నిలబడ్డారు. దొంగోళ్ళందరూ ప్రభు దగ్గరికే వస్తున్నారు. ఈ మధ్య దొంగోళ్ళందరూ ప్రభు దగ్గరికే చేరుతున్నారు. సినిమాలు చూసేవాళ్ళు ఎంతమంది లేకుండా బాబు అంటే మొత్తం లేచి నిలబడ్డారు. అంటే ఈ రోజున ఆరాధన అంటే ఓ చక్కని పాట రాసి పాడి ఆరాధన చేసేసాం, అయిపోయింది. అదొక దుర్మార్గమైన క్రియ. దయచేసి గమనించాలి ప్రియులారా. దేవుడు కోరుకున్నటువంటి ఆరాధన ఏంటి అని అంటే ఆయన మాట వినటమే. సమూయేలు ప్రవక్త అన్నాడు, బలులు అర్పించుట కంటే యెహోవా మాట వినటం. మాట్లాడండి. మీరు చాలా ధన్యులు. ఈ రోజున చాలా విలువైన సందేశాన్ని మీరు వింటున్నారు. హల్లెలూయా. మాట వినటం ఏంటంట? శ్రేష్టము. ఈ రోజున ఆరాధన చేసేయటం, పాట పాడేసాం, మంచి రాగాన్ని తీసేసాం, అయిపోయింది కాదు. ఆమోసులో ఆయన అంటారు కదా, మీ పిచ్చి పాటలు నాకేలా. ప్రతి సంస్థ ఈ రోజున ప్రతి వాళ్ళు పాటలు పాడి, అబ్బా కమ్మని పాటలు పాస్టర్ గారు, కమ్మని స్వరం, మధురం. అది మనకే, దేవునికి కాదు. దేవునికి నచ్చేది, ఆయన ఇష్టపడేది ఏంటంటే మానవుడు ఆయన మాట వినాలి, ఆయనకు లోబడి జీవించాలి, ఆయనను కలిగి ఆయన మార్గంలో నడవాలి. అది ఆయనకి ఇష్టం. ఆ తర్వాత నువ్వు ప్రార్థన చేసినా ఆయనకి ఇష్టమే, ఆరాధన చేసినా ఆయనకి ఇష్టమే, అర్పణలు ఇచ్చినా ఆయనకి ఇష్టమే, బలులు ఇచ్చినా ఆయనకి ఇష్టమే. దేవుని మాట వినకుండా నీవు బలులివ్వు, ఉపయోగం లేదు. మోకరించి ప్రార్థన చెయ్యి, ఉపయోగం లేదు. ఆరాధన చెయ్యి, ఉపయోగం లేదు.
దేవుని మాట వినటం ఈ రోజున సంఘం నేర్చుకోవాలి, క్రైస్తవ లోకం నేర్చుకోవాలి. ఈ విషయంలో మీరు 100% స్పష్టత కలిగి ఉండాలి. ఆమె హల్లెలూయా. ఆదామునే గమనించండి, ఆరాధన చేయలేదనా బయటికి నెట్టేశాడు. ఆదాముని ఎందుకు నెట్టేశాడు? అర్పణలు ఇవ్వలేదనా? బాగా నాకు నచ్చిన పాట ఎందుకు పాడలేదు ఆదామా, నన్ను ఎందుకు మహింపరచలేదు, వర్షిప్ ఎందుకు చేయలేదని అడిగాడు కదా? అడగలేదే. నా కోసం ఏం తెచ్చావు నువ్వు అని అడిగాడా? అడగలేదే. ప్రార్థన చేసుకోలేదు ఈ పూట అని అడగలేదే. ఆదామును ఏదోను తోటలో నుంచి బయటికి గెంటి వేయటం గల కారణం ఏంటంటే దేవుని మాటను తృణీకరించి దేవునికి విరోధంగా నడుస్తున్న అపవాది యొక్క మాటకు లోబడి దేవుడు చేయవద్దన్న దాన్ని చేసి దేవుని యొక్క నామమునకు తలవంపులు తెచ్చాడు. ఈ రోజున చాలామంది క్రైస్తవ లోకంలో దేవుని బిడ్డలని చెప్పుకుంటున్న వారు చాలా 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 తప్పుగా దేవుని అర్థం చేసుకుంటూ ఉన్నారు. వడ్డీ వ్యాపారాలు చేస్తున్నారు, బలలో చేయి వేస్తున్నారు. ఈ రోజున దుర్మార్గమైన క్రియలు. ఒక పురుషుడు ఒక స్త్రీతోనే, ఒక భార్యతోనే కాపురం చేయాలి, మరొక మనిషితో కాపురం చేస్తున్నాడు, ప్రభు బలలో చేయి వేస్తున్నాడు, ఆరాధన చేస్తున్నాడు, దశమ భాగాలు ఇస్తున్నాడు, అర్పణలు ఇస్తున్నాడు. వాడు ఇష్టానుసారమైన జీవితం జీవిస్తూ దేవుణ్ణి మోసం చేయాలని రకరకాల ప్రయత్నాలు చేసి ఈ రోజున సేవకులు సంతోష పెడుతున్నారు. నేను అంటాను, నన్ను సంతోషపడటం వల్ల ఏం ఉపయోగం లేదు. ఈ రోజున నీవేదో నాకు ఒక 100 రూపాయలు ఇచ్చావు కానుక, నేను హ్యాపీ అవ్వటం వల్ల నీకే ప్రయోజనం లేదు. ఒక విషయంలో చెప్పాలంటే ముందుగా మనం దేవుని సంతోషపరిచి తర్వాత ఎవరినైనా సంతోషపరచాలి. ప్రైజ్ ది లార్డ్. వింటున్నామా? ముందుగా ఎవరిని సంతోషపరచాలి? దేవుణ్ణి సంతోషపరచాలి. మనము నడినెత్తు నుంచి అరికాలు మొదలుకొని ఆప్టు బాటం మన తలవంపులతో సహా, మన తలలో ఉన్న ఆలోచనలతో సహా నా దేవునికి నచ్చుతున్నాయా, నా దేవునికి ఇష్టంగా జీవిస్తున్నానా, నా బ్రతుకుల్లో ఏమైనా మచ్చుందా అన్న ఆలోచన కలిగి మనల్ని మనం స్కాన్ చేసుకోవాలి, మనలను మనం పరీక్షించుకోవాలి, మనలను మనం విమర్శించుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. అభిషేక్ వింటున్నావా? మనల్ని మనం విమర్శించుకోవాలి. ఎంత శ్రద్ధగా వింటున్నావు. నీ మొహం చూస్తుంటే ఇంకొక గంట సేపు వాక్యం చెప్పాలనిపిస్తుంది, అట్లా కూర్చొని చూస్తున్నాడు వాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. శ్రద్ధగా 2 గుడ్లు వేసుకొని నాకెళ్ళే చూస్తుంటే నాకు ఎంత ఆనందంగా ఉందో తెలుసా? అబ్బా, ఎంత చక్కగా వింటున్నాడో వీడు వాక్యం. ప్రియమైన వాళ్ళరా, దేవునికి మనం ఇష్టంగా బ్రతకాలి అనేది ఆయన ఉద్దేశం. ఆ ఉద్దేశాన్ని సాతాను ఏం చేశాడంటే చెడగొట్టాడు. దానికి చేయూతనిచ్చాడు మానవుడు, దానికి సహకరించాడు మానవుడు. ఎప్పుడైతే అపవాది మాట సాతానుడు విన్నాడో అప్పుడే దేవుని మహిమను పోగొట్టుకున్నాడు మనిషి. ఆ మనిషిని ఎలాగైనా సరే పోగొట్టుకున్న మహిమను వానికి సంపాదించి ఇవ్వాలి అనేది దేవుని ఉద్దేశం. మరొక అవకాశం, 10 అవకాశాలు కాదు, 100 అవకాశాలు కాదు, 1000 అవకాశాలు కాదు. ఆ ఏదెను తోటలో పోగొట్టుకున్న దేవుని సహవాసాన్ని, దేవుని యొక్క మధురమైన అనుభూతిని మానవుడికి మరలా ఇవ్వాలని దాదాపు 4000 సంవత్సరాలు పీరియడ్ కాలంలో ఆదాము మొదలుకొని ప్రభు అయిన యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చేంత వరకు 4000 సంవత్సరాలు మానవుడు దేవునితో సమాధాన పడాలని ఎన్నో ప్రయత్నాలు చేశారు. ఎలాగా? పాపం చేశాడు, దేవునితో సమాధానం కోసం ఒక దూడని తీసుకొని వచ్చాడు, లేత దూడని. బాగా ఆలోచన చేయాలి, చాలా స్పష్టంగా వినాలి. ఇది లోతైన అద్భుతమైనటువంటి ఒక ఏంటది ప్రసంగం, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది పెద్ద సబ్జెక్ట్. మానవుడు దేవుని సమాధాన పరచాలని ఒక లేత మంచి కోడె దూడను తీసుకొచ్చి బలిపీఠం మీద యాజకునికి అప్పగించి, యాజకుడు తన తలను నరికి, ఆ కోడెను నరికి, ఆ రక్తాన్ని బలిపీఠం మీద ప్రోక్షించి దాని యొక్క విలువైన అవయవాలన్నిటినీ కాల్చి బూడిద చేసి దాన్ని తగలపెడితే ఆ పొగ యెహోవాకు
హోమము అంటే ఆయన ఇదిగో పలానా కాలేబు చేసిన పాపానికి నేను సమాధాన పడ్డాను అనే దానికి నిదర్శనముగా నిర్గమకాండము, సంఖ్యాకాండము, లేవికాండము, ద్వితీయోపదేశ కాండము, ఆది కాండము, ఈ 5 కాండాలు పంచకాండాలు అంటారు. ఈ పుస్తకాలన్నిటిలో కూడా దేవుణ్ణి సమాధాన పరచటానికి మానవునికి ఎన్నో ప్రయత్నాలు ఇచ్చాడు దేవుడు. పాపం చేసి వచ్చాను, నా తోటి పనివాణ్ణి కొట్టాను, హింసించాను, అయ్యా నా పాపానికి ప్రాయశ్చిత్తం ఏంటయ్యా? ఇదిగో నువ్వు బాగా ధనవంతుడు కదా, ఒక లేత శ్రేష్టమైన ఒక మంచి కోడె దూడని తీసుకొనిరా. నువ్వు బాస్త బలహీనుడు కదా, మేకని తీసుకురా, నీ దగ్గర పెద్దగా ఆస్తి లేదు. నువ్వు కొంచెం ఇంకా బలహీనుడు కదా, పావురాన్ని తీసుకురా. అట్లాగా మానవుడు దేవుని సమాధానం కోసం పశువులను వాడారు. ఏటిని వాడారు? పక్షులను వాడారు. పశువులను వాడారు, పక్షులను వాడారు. దేవుడు సమాధానం పడుతున్నాడు, మరలా మానవుడు పాపం చేస్తున్నాడు. ఈ రోజున నేను చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం ప్రభువా, ఇదిగో ఈ పావురాన్ని ఇచ్చానయ్యా, దాని మెడక ఎరగదీసి ఆ రక్తాన్ని బలిపీఠం మీద పోసానయ్యా, నువ్వు సమాధాన పడయ్యా అని చెప్పి వెళ్ళిపోతున్నాడు. మరలా రేపొద్దున పాపం చేస్తున్నాడు, మరలా పావురాన్నో మేకనో గోరెనో దూడనో తెస్తున్నాడు. దీనివల్ల దేవుడు తృప్తి పడట్లా. ఏంటి ఇలా జరుగుతుంది? వీడు పరిపూర్ణంగా ఎప్పుడు విడుదల పొందుతాడు అని ప్రభు జగత్తు పునాది వేయబడక మునిపే ఒక మంచి నిర్ణయాన్ని కలిగి ఉన్నాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏంటన్నారా యవనస్తులారా? కొంచెం వెనక్కి జరగండి, మీ మొహాలు కూడా నాకు కనబడదు. ఇట్రండ్రా. ప్రియమైన వాళ్ళారా, దేవుడు ఉద్దేశించిన ఉద్దేశములు ఏవీ నిష్ప్రయోజనము కావు, వాస్తవం అది. అయితే 4000 సంవత్సరాలు మనిషి ప్రయత్నం చేస్తూనే వచ్చాడు. వాస్తవంగా మనిషి పవిత్రంగా జీవించటానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి. చాలామంది చెప్తూ ఉంటారు, పాస్టర్ గారని లేదా తోటి ఫ్రెండ్తో, అరే నేను తాగకుండా ఉండలేకపోతున్నాను రా, 1. అరే నేను సిగరెట్ పీల్చకుండా ఉండలేకపోతున్నాను రా, 2. ఖైనీ తినకుండా ఉండలేకపోతున్నాను రా, 3. సీరియల్స్ చూడకుండా ఉండలేకపోతున్నాను రా, 4. సినిమాలు చూడకుండా ఉండలేకపోతున్నాను రా, 5. బూతు బొమ్మలు చూడకుండా ఉండలేకపోతున్నాను రా, 6. ఇలా చెప్పుకుంటా పోతే మానవుడు చేస్తున్న పాపాలు కొన్ని. బలహీనపరచబడటానికి అవకాశాలు కొన్నిగానే మనకు కనబడతాయి. ఈ రోజున నీ చెడు అలవాటు అంటే ఏంటి అంటే, నేను ఎక్కువగా సినిమాలు చూస్తానండి, సినిమాలు చూడకుండా ఉండలేను, అంతేనా? ఓకే. నీకున్న చెడు అలవాటు ఏంటి? నేను ఎక్కువగా నా బలహీనత ఏంటంటే అబద్ధాలు ఆడుతూ ఉంటానండి, చీటికి మాటకి, అవునా? నీకున్న బలహీనత ఏంటి? నాకు బాగా కోపం అండి. పాపమేం కాదే, అది వేరే విషయం. నాకు బాగా త్రాగడం అంటే, మత్తులో ఎప్పుడు 24 hours మత్తులో ఉండటం అంటే నాకు ఇష్టం అండి. వాస్తవంగా మత్తు అనేది మనిషిని మత్తులోనికే తీసుకెళ్ళిద్ది, ఇంకెక్కడికి తీసుకెళ్ళదు. మత్తులోనికే తీసుకెళ్ళిద్ది మద్యం. ఇప్పుడు వైన్ తాగినా, జిన్ను తాగినా, రమ్ము తాగినా, ఏది తాగినా మత్తేగా. తాగలేదు మీరు తాగినట్టున్నారు, తాగారా? తలా 1/4 తాగినట్టున్నారు, వేసే ఉంటారు. ఈ మధ్యకాలంలో మగవాళ్ళ కంటే ఆడవాళ్ళు ఎక్కువ తాగుతున్నారంటగా కదా? మగవాళ్ళ కంటే ఆడవాళ్ళు ఎక్కువ తాగుతున్నారంట, బాగా తాగుతున్నారంట. కళ్ళు విపరీతమైన కళ్ళు తాగేస్తున్నారు. కొండలు వాళ్ళే తాగుతున్నారంట, కొండలు తాగుతున్నారంట, తాగి మత్తుగా ఉంటున్నారంట. సరే, అది వేరే విషయం, అంతటితో కట్ చేద్దాం. పిల్లలు దయచేసి గమనించండి, మనిషికి బలహీనపరచబడటానికి వాస్తవంగా మనం ఆలోచన చేస్తే కొన్నే శరీరంలో కలిగే కోరికలను అదుపు చేయటానికి మానవునికి శక్తి లేదా? ఉందా? ఉందా? ఎందుకు లేదు? ఉంది. మానవుడికి ఎందుకు లేదు? ఉంది. ఇప్పుడు ఫర్ స్టిల్ బ్యాచిలర్గా బ్రతుకుతున్న వాళ్ళు ఎంతమంది? అన్యుల్లో
వాళ్ళకి దేవుని తోడే లేదే, బ్రహ్మాండంగా బ్రతుకుతున్నారు, వివాహాలు చేసుకోకుండా, ఏ స్త్రీతో వ్యవహారాలు పెట్టుకోకుండా. అలాగే చాలామంది స్త్రీలు ఉంటున్నారే. అది ఎలా సాధ్యం అంటే, మనుషుడు తనను తాను అదుపు చేసుకునే ఇంద్రియ నిగ్రహము గల శక్తి దేవుడిచ్చాడు. ఇంద్రియ నిగ్రహము కలిగిన శక్తి మానవుడు దేవునికి ఇచ్చాడు. అయితే దాన్ని మానవుడు యాక్టివేషన్ చేయట్లా, దాన్ని సమాధి చేసేసాడు. అది యాక్టివేషన్ అవ్వాలంటే దేవుని దగ్గరకు రావాలి. అందుకనే దేవుని దగ్గరకు వస్తే అది యాక్టివేషన్ అవుతుంది. ఎలా యాక్టివేషన్ అవుతుంది అంటే, పిరికితనము గల ఆత్మను ఇవ్వలేదు, ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే దేవుడిచ్చాడు. దేవుని దగ్గరకు వస్తే పరిశుద్ధాత్మ దేవుడు ఒక మనిషిలో యాక్టివేషన్ అవుతాడు. అప్పుడు నియంత్రణ శక్తిని పొందుకోగలుగుతాడు. ఆ పవర్ అనేది మనిషికి వస్తుంది. దేవుని దగ్గరకు రాకుండా నా వ్యసనం పోవట్లేదు, నా బలహీనత పోవట్లేదు, నా కామేచ్ఛలు, నా శరీరేచ్ఛలు, నా భోగేచ్ఛలు పోవటం లేదు, నేను ఇలాగే ఉంటున్నాను, నన్ను ఎవడు విడిపిస్తాడని లోకంలో తిరుగుతూ ఉంటే ఎలా పోతుంది? పోదు. ఒక రోజున ఒక బార్బరు ఒక వ్యక్తికి తలకి క్రాఫ్ ఎక్కువైతే కటింగ్ చేస్తున్నాడు. దేవుడు లేడండి, దేవుడు అనేవాడు లేడు అసలు. నా జీవితంలో ఎన్నో కష్టాలు వస్తాయి అని ఆ కటింగ్ చేస్తున్న వ్యక్తితో అలాగా చేస్తూ మాట్లాడుతూ దేవుడి మీద వాపోతూ ఉన్నాడు. ఆ కూర్చున్న వ్యక్తి అన్నాడు, లోకంలో బార్బర్లు కూడా లేరయ్యా అన్నాడు. బార్బర్ లేకపోవటం ఏంటని నేను ఉండగా, మరి వాడేంటయ్యాడా పిచ్చి జుట్టు వేసుకొని తిరుగుతూ ఉన్నాడు, వాడి కటింగ్ ఎవరు చేస్తాడు అని అన్నాడు. కటింగ్ ఎవరు చేసేదండి? వాడు నా దగ్గరకు వచ్చి నాకు క్రాఫ్ అయ్యి అంటే నేను కదా చేస్తాను, వాడు నా దగ్గరకు రాకుండా వాడి కటింగ్ ఎలా వేయగలను? అప్పుడు ఆయన అన్నాడు, నువ్వు దేవుని దగ్గరకు పోకుండా దేవుడు నీ జీవితంలో కార్యాలు ఎలా చేస్తాడు? నేను ఏడో కూర్చొని దేవుడు నన్ను దీవించాలి, నేను ఏడో ఉండి దేవుడు నన్ను బ్లెస్ చేయాలి, నా పాపం కడిగేయాలి, నాకు సమాధానం ఇవ్వాలి, నాకు ఆశీర్వాదం ఇవ్వాలి, పిల్లల్ని ఇవ్వాలి, వివాహాన్ని ఇవ్వాలి, ఆస్తిపాస్తులు ఇవ్వాలి, నన్ను దీవించి గణపరిచి హెచ్చించి ఎన్నో చేసేయాలి అని అనుకుంటూ ఉంటే ఎలా సాధ్యం? అది గమనించాలి. మనుషుడు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు పాపం పోగొట్టుకున్నటి కొరకు, కానీ వాని వల్ల కావట్లా. ఇది ఆలోచించిన పరమ తండ్రి దేవుడు ప్రభు అయిన యేసు క్రీస్తు వారిని ఈ లోకానికి పంపాడు. చప్పట్లు కొట్టరే, హల్లెలూయా. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వాక్యం. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వాక్యం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా. అదేనుంది, మరొకసారి చదువు 3:16. కాగా మరి ఆ మాట నాకు వినపడలేదు ఇందాక. అద్వితీయ కుమారుని లోకానికి పంపాడన్న మాట నాకు వినపడకుండా చదివేరేంది? వినపడిందా? నాకు వినపడలా. దయచేసి గమనించండి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు, ప్రేమించి ఏం చేశాడు? అద్వితీయ కుమారుణ్ణి ఈ లోకానికి పంపాడు. ప్రేమ అనే పదానికి అర్థం త్యాగము. ప్రేమ అనే దాన్ని మనం చూడాలి అంటే త్యాగం ఉంటేనే ప్రేమ అనే పదానికి అర్థము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రేమ అనేది మనం దాని రూపాన్ని చూడాలంటే త్యాగం ఉండాలి, అక్కడ సాక్రిఫైస్ ఉండాలి. అంటే నేను నష్టపోయినా పర్వాలేదు, నీవు లాభం పొందాలి, అది దాని భావన. విన్నారా? నేను నష్టపోయినా పర్వాలేదు, నీవు లాభం పొందాలి. అది ప్రేమకు రూపం. అంటే దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. లోకం అనగా నేను. చెప్పండి అందరూ, లోకం అనగా గుణిమె చేసుకో. లోకం అనగా నేను.
నన్ను ప్రేమించాడు. ఇప్పుడు ఆయన అక్కడుండి ఫలానా సామ్సన్, యు ఆర్ లక్కీ ఫెలో, నువ్వంటే నాకు ఇష్టం అన్నాడు. అందరితో ఆగిపోయింది. ఇంకేముంది? అందరితో ఆగిపోయింది. నీ పాపపు రొచ్చులో నువ్వు ఉండవు. పైన పరమ తండ్రి ఆయన మహిమ పొందుతూ ఆయన అక్కడే ఉన్నాడు. ఏ కార్యం లేదు, మాట పలికావు, నువ్వు విన్నావు అంతే. దానికి ప్రేమ అనే పేరుకి అర్థం ఏమైనా ఉందా? ఏమీ లేదు. అయితే ప్రేమను మనం దేవుల్లోనే చూడగలం. ఆయన ప్రేమను ప్రేమించి ఆ ప్రేమకు అర్థం ఏంటో చెప్పాడు. ఏంటి అర్థం అంటే తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపాడు. ప్రేమ అనే పదానికి నిదర్శనాన్ని, ప్రేమ అనే పదానికి, ప్రేమ అనే మాటకు అర్థం ఏంటో ప్రభు తెలియచేశాడు. ఏంటంటే తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపాడు. ప్రైజ్ ది లార్డ్. ఆ కుమారుడి కోసం, వాస్తవంగా దేవుని కుమారుడు ఈ లోకానికి వచ్చాడంటే మరి ఆయన మహిమతో రావాలా, ఆయన రాజ్యంతో రావాలా, తన సైన్యంతో రావాలా, తన కిరీటంతో రావాలా, తన బలము ఘనతతో కిందకి రావాలా? రావాలి. వాస్తవమే, అలాగే రావాలి. రాజుగారి కుమారుడు రాకుమారుడు అవుతాడు. రాకుమారుడు ఏదైనా ప్రాంతానికి వెళ్తున్నాడంటే తన మంది మార్బలం అంతా బయలుదేరాలి. రాకుమారుడు వెళ్తున్నాడంటే సెక్యూరిటీ ఉండాలి. రాకుమారుడు వెళ్తున్నాడంటే భవనాలు, రోడ్లు, హంగులు, పొంగులు అన్నీ ఉండాలి. రాజుగారికి ఎంత విలువ ఉందో అంతకంటే ఎక్కువే రాకుమారుడు కూడా ఉండాలి. అలాగే రావాలి. కానీ ఈ దేవుని కుమారుడైన యేసు క్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి వచ్చేటప్పుడు, తండ్రి నేను ఈ లోకానికి రిక్తునిగా వెళ్తానయ్యా. అదేంటి? నన్ను నేను దాసునిగా చేసుకుని వెళ్తానయ్యా. ఇప్పుడు నేను రాజుగా మనిషి దగ్గరికి వెళ్తే, అయ్యా మీరు రాజుగారండి, మేము మీ దగ్గరకు రాలేమండి, మీరు ఎక్కడో ఉంటారు, మేము ఏడా ఉంటాం. మనిషి నా దగ్గరికి రాలేడు. నేను రిక్తినిగా, దాసునిగా వెళ్తాను. తండ్రి కూడా ఇష్టపడ్డాడు. సరే, ఓకే, బయలుదేరాడు. ఫిలిప్పు 2లో చెప్పాడు, ఆయన రిక్తునిగా చేసుకున్నాడు అంటే రిక్తుడు అనగా తగ్గించుకున్నాడు, దాసుని స్వరూపమును ధరించుకున్నాడు. ఇప్పుడు పాస్టర్నైనా నేను మామూలు మన భాషలో అర్థం కావాలంటే ఈ సొక్కా గిక్క అంతా పక్కన పడేసి ఒక నిక్కర వేసుకొని ఈ మందిరం అంతా దుడిస్తే ఎలా ఉంటుంది? చాలా చండాలంగా. అవునా? చాలా చండ. ఏదన్నా నువ్వు మందిరం తుడవటం, ఏదన్నా నువ్వు వంటలు తోవటం, నువ్వేంటన్నా వాష్రూమ్ క్లీన్ చేయటం అంటుంటావు. అది దొడ్డ పని. తగ్గించి అంటే మన దృష్టిలో అది మనం చేయకూడని పని, దైవజనుడు చేయకూడని పని. కానీ దేవుడు దానిని చేయటానికి ఇష్టపడ్డాడు. మానవ రూపమును ధరించుకోవటానికి పడ్డాడు. దాసుని స్వరూపమును ధరించుకోవటానికి ఇష్టపడ్డాడు. ఆయన యొక్క మహిమను అక్కడే విడిచిపెట్టి మానవ రూపంలో ఈ లోకానికి వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మనం పనికి వెళ్ళిన తర్వాత ఇదే బట్టలతో వెళ్తామా? వెళ్తాం. ఆడికెళ్ళి ఇదే బట్టలతో వర్క్ చేస్తామా? చెయ్యం. మన విలువైన బట్టలు తీసి అలా ట్యాగుకు తగిలించి మురికి బట్టలు వేసుకొని పని చేస్తాం. అవునా? యేసుక్రీస్తు ప్రభుల వారు తన మహిమను అక్కడే విడిచిపెట్టాడు. పరలోకంలోనే విడిచిపెట్టి తల్లి అయిన మరియ గర్భంలో మానవ రూపంగా, కాళ్ళు, చేతులు, ముక్కు కలిగినటువంటి ఒక మానవ రూపిగా, ఒక పిండంగా ఆమె దేహంలోకి వచ్చాడు. వచ్చిన తర్వాత రూపంగానే మానవుడుగానే ఈ లోకానికి వచ్చాడు. వచ్చిన ఉద్దేశం ఏంటి అని అంటే ఆయన ఏలుబడి చేయటానికి వచ్చాడా అంటే కాదు. ఆయన రాజ్యభరణం చేయటానికి వచ్చాడంటే కాదు. తన అధికారాన్ని, తన బలాన్ని, తన మహిమను ఈ మనుషుల మీదకు చూపించుకోవాలి. నా బలం ఏంటి ప్రజలు తెలుసుకోవాలని వచ్చాడంటే కాదండి. మనుషులందరి కొరకు వారు అనుభవిస్తున్నటువంటి పాపం, వారు అనుభవిస్తున్న శాపం, వారు అనుభవిస్తున్నటువంటి దురాత్మ శక్తుల యొక్క ప్రభావము, వారు అనుభవిస్తున్నటువంటి దుర్మార్గత, వారు నడుస్తున్న చెడు మార్గాల నుంచి మనిషికి విడుదల కలగాలి. ఈ మనుషుడు దేవునితో సమాధాన పడాలి. లేకపోతే వీడు నశించిపోతాడు, నిత్య నరకంలోకి వెళ్ళిపోతాడు. వీడి జీవితం అంతా యుగయుగాలు అగ్నిలో కాల్చబడి ఉంటుంది. కాబట్టి మనుషులందరి కొరకు ఒక్కసారే యుగములకు సరిపోదగినటువంటి బలి యాగము చేయాలి అని ఉద్దేశించి బలిగా అర్పించుకున్నట్టుకు ఈ లోకానికి వచ్చాడు. ముఖ్య ఉద్దేశం అయితే అది. ప్రైజ్ ది లార్డ్. బలి అనగా చంపబడటం. చెప్పండి, బలి అనగా
చచ్చిపోవటం కాదు, చంపబడటం. చచ్చిపోవడం అంటే అది ఆత్మహత్య. నా ఇష్ట ప్రకారం నేను చచ్చిపోతున్నాను. అవునా? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన ప్రాణాన్ని బలిగా మనుషుల చేతికి అప్పగించాడు. బలిగా చంపుకోనంటారా, చంపండి, నన్ను చంపండి అని ఇచ్చాడు. ఎందుకంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి రక్తం ఈ భూమి మీద చిందించబడాలి, బలి యాగముగా ఆయన బలి అర్పణ చేయబడాలి. ఎందుకంటే ఆ విలువైన పరిశుద్ధ రక్తం ఈ నేల మీద చిందినప్పుడు దేవుడు మనుషుల మీద ఉన్న కోపాన్ని పూర్తిగా తొలగించుకున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని కనుక హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు వారి యొక్క రక్తము మానవ జాతి మీద ఉన్న పాపం విమోచించబడింది. యుగ యుగాలకు సరిపోయిన రక్తం అది. మనందరం అనుకుంటాం యేసు ప్రభు పుట్టక ముందు ఉన్న మనుషులకే ఎలా పాప విమోచన అంటే, ఆ మనుషులకు కూడా సరిపోయిన రక్తము ఒకే ఒక్క రక్తము, క్రీస్తు రక్తం. ఆమేన్. 4000 సంవత్సరాల్లో పాపంలో మగ్గిపోయి దేవునితో సమాధాన పడలేని ఆత్మలకు కూడా సరిపోయిన రక్తము యేసు క్రీస్తు రక్తము. ఇప్పుడు ఆయన పుట్టిన తర్వాత ఇప్పటి వరకు కూడా 2000 సంవత్సరాలు అయిపోయాయి. ఈ 2000 సంవత్సరాల్లో బ్రతికి చచ్చిపోయిన మానవ జాతికి అదే రక్తము, పుట్టబో మనుషులకి అదే రక్తము, యేసు క్రీస్తు రక్తము, యుగ యుగములకు సరిపోయిన పాప విమోచన రక్తము. ఆమేన్, హల్లెలూయా. ఇక అందులో సందేహపడవలసిన అవసరం లేదు. హెబ్రీ 9, 8, 10 చూడండి, నా వైపు చూడండి, అవన్నీ చూడొద్దు. 8వ అధ్యాయం 9వ అధ్యాయం 10వ వచనంలో ఏ మాటలు ఉంటాయి? సరే, మీరు చూస్తానికి ఆసక్తి పడుతున్నారు కాబట్టి 9వ అధ్యాయం 27వ వచనం, హెబ్రీలు రాసిన పత్రిక. మనుషుల్లో ఒక్కసారే మృతి పొందవలనని నియమింపబడిను, అలాగే క్రీస్తు దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అట్లైన ఎడల జగత్తు పునాది వేయబడిన మొదలుకొని ఆయన అనేక పర్యాయములు శ్రమ పడవలసి వచ్చును. అయితే ఆయన యుగముల సమాప్తి యందు తన్ను తానే బలిగా అర్పించుకొనుట వలన పాప నివారణ చేయుటకై ఒక్కసారే ప్రత్యక్ష పరచబడెను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి, హల్లెలూయా. యుగ యుగములకు సరిపోగలిగినటువంటి క్రీస్తు బలియాగం అక్కడ వ్రాయబడిన మాట. ఇంకా అనేక విషయములు అక్కడ ఉన్నాయి. ఏంటనంటే, ఒకప్పుడు యాజకుడు అనేటువంటి వారు ఉండేవాళ్ళు. వాళ్ళు పాప విమోచన కొరకు బలిగా అర్పించబడిన రక్తము అతి పరిశుద్ధ స్థలంలోనికి తీసుకుని వెళుతూ ఉండేవారు. అది కాలక్రమేణా దేవుని తృప్తిపరచబడలేకపోయింది. కానీ యేసు క్రీస్తు వారి యొక్క రక్తము ప్రతి మానవుని విమోచన కొరకు సమాధానం ఇవ్వటానికి తండ్రి ఇష్టపడ్డాడు. హల్లెలూయా. ఎందుకు అనంటే, ఆయన స్వరూపమైనను సొగసైనను లేక నలగ కొట్టబడ్డాడు. మన రూపం చనిపోయిన తర్వాత అయినా కాస్తో కోస్తో పలానా వాడు చచ్చిపోయాడు, 10 రోజులు అయిపోయింది, వీడో కాదో గుర్తుపట్టండి అంటే వాడు ముక్కి ఇదేనమ్మా అని ఎడుతాం, అంటే గుర్తుపట్టాం. కానీ యేసయ్య రూపం గుర్తుపట్టలేని అంతగా సొగసు లేదు, స్వరూపము లేదు. అంత విపరీతంగా దుర్మార్గులైన రోమీలు ఆయనను విపరీతముగా కొట్టి చంపి సిలువ వేశారు. పిల్లరా, దయచేసి గమనించి, ఎందుకు అలాగా, ఏంటలాగా? అంత ఘోరమైన మరణం ప్రభు అనుభవించాలా? తండ్రి దానికి ఆమోదం తెలపాలా? మానవుడు పాపము నుంచి విడుదల పొందటానికి ఇంకా అదే మార్గమా? ఇంకో వేరే మార్గం లేదా అని అంటే వాస్తవమే, ఇంకొక మార్గం లేదు. మానవుడు పాపము నుంచి విడుదల పొందటానికి ఇంకొక మార్గము లేదు. ఎందుకంటే దేవుడు మహోన్నతుడు, పరిశుద్ధుడైన దేవుడు. ఆయనను సమీపించాలి అంటే ఆయన ఆగ్రహము చల్లారాలి. ఇది చాలా ఇంపార్టెంట్.
అర్థమవుతుందా? మనిషి అనేవాడు వాని ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళాలంటే ఆయన పరిశుద్ధమైన దేవుడు. మనుషుల్లో రవ్వంత కూడా పరిశుద్ధత లేదు. వాడు ఎన్నడూ ఎక్కడ అసలు ఎన్ని ప్రయత్నాలు చేసిన వాడు మాత్రం దేవుని దగ్గరికి రాలేడు. వాడిని తీసుకురావాలంటే దేవుని వలె పరిశుద్ధత కలిగినటువంటి ఒక మనిషి వాని కొరకు బలి అవ్వాలి. ఆయన పరిశుద్ధత, ఆయన బలిరక్తము, ఆయన రూపము ఈ మనుషుడి మీద కనబడినప్పుడు వీని ఆత్మ దేవుని దగ్గరికి వెళ్తానికి అవకాశం ఉంది. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని కనపరచు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే మనం చనిపోయిన తర్వాత కూడా మనం పనిచేసేది మన రక్తం కాదు, మన రూపాలు కాదు, మన క్రియలు కాదు. యేసు క్రీస్తు యొక్క బలియాగం. ఇదిగో పలానా ఆత్మ వచ్చింది ఇక్కడికి. ఆ వ్యక్తి ప్రభుని అంగీకరించాడయ్యా. యేసు బోధలు విన్నాడయ్యా. యేసు మార్గంలో నడిచాడయ్యా. ఆయనకి నచ్చినట్లు చేశాడయ్యా. ఇదిగో ఈ ఆత్మ మీ సన్నిధిలో ఉండటానికి అర్హమైన ఆత్మ. ఆమేన్. నీ జీవితంలో నీ ఆత్మ నెమ్మది కలిగిన స్థలానికి వెళ్ళాలి అంటే ఒకే ఒక మార్గం, యేసు మార్గమే. మనమే కాదు, మానవ కోటి, మానవ జాతి, మనిషిగా పుట్టినవాడు ఎవడైనా, కులం ఏదైనా, మతం ఏదైనా, జాతి ఏదైనా, రంగు ఏదైనా, పుట్టుక ఏదైనా, ఏ ప్రాంతమైనా, మనిషిగా పుట్టినవాడు, శరీరము ధరించిన వాడు, ఈ భూమి మీద పుట్టి చనిపోయిన ప్రతి మానవుని యొక్క ఆత్మ దేవుని దగ్గరకు వెళ్ళాలంటే క్రీస్తును కలిగి ఉంటేనే తప్ప ఆ ఆత్మ దేవుని దగ్గరకు వెళ్ళదు. హల్లెలూయా. ఈ రోజున మనుషుడు విశ్రాంతిలోకి వెళ్ళటానికి ఎన్నో ప్రదక్షిణలు, ఎన్నో పుణ్యదానాలు, ఎన్నో ధర్మకార్యాలు, ఎన్నో యాగాలు, ఎన్నో పూజలు, పునస్కారాలు చేస్తూ పిచ్చెక్కి ప్రవర్తిస్తూ ఉన్నాడే తప్ప వాడికి సత్యం అనేది తెలియబడట్లా. ఒక్కొక్కడు బయలుదేరుతూ ఉన్నాడు, ముడుపులు పట్టుకొని ఆ దన్నుని ఈ దరికి, కాళ్ళు అరిగిపోయి, కాళ్ళు మంటలు వచ్చి, తలమాడు పగిలిపోయి, పిచ్చోడైపోయి, గడ్డాలు పెంచుకొని, ఎర్రకెండి, మంచుకు తడిసి, తిక్కలోడైపోయి అలాగన వెళ్ళటమే తప్ప వాడి పాపం ఎలా పోతుంది? పోదు. 101 టెంకాయలు కొట్టాం, పోదు. 1000 కొవ్వొత్తులు ఇచ్చాం, పోదు. 1000 మెట్లు ఎక్కాం, పోదు. ఎలా పోతుంది? క్రీస్తు లేకుండా వ్యర్థమైన భక్తి, మూఢ భక్తి చేయటం వల్ల నిష్ప్రయోజనము. ఆమేన్. క్రీస్తు అనేటువంటి ఆయన నీ జీవితంలో ఉండాలి. నువ్వెవడమైనా సరే, నీది ఏ మతమైనా, ఏ కులమైనా, ఏ ప్రాంతమైనా, నువ్వెక్కడ ఉండి ఈ మాటలు వింటున్నా, క్రీస్తు ప్రభుల వారు నీ జీవితంలో లేకపోతే నీ ఆత్మ నిత్య నరకమే. ఈ రోజున అలాంటి ఉన్నతమైన దేవుని విడిచిపెట్టి ఎన్ని వేషాలు వేస్తున్నాడంటే మానవుడు, అన్ని వేషాలు. మన సమాజంలో కూడా ఎంత మూర్ఖ వక్ర జనం ఉన్నారంటే అంత మూర్ఖ వక్ర జనం ఉన్నారు. తిండికి విలువిస్తాడు, ఉద్యోగానికి విలువిస్తాడు, నిద్రపోవడానికి విలువిస్తాడు, వ్యాపారాలకు విలువిస్తాడు, పనిపాట్లకు విలువిస్తాడు. తన ఇష్టానుసారమైన వాటిని నెరవేర్చుకోవడానికి ఎంత సమయమైనా, ఎంత కష్టమైన, ఎంత డబ్బైనా, ఎంత ప్రయాసైనా ఇష్టపడతాడు. దేవుని సన్నిధికి క్రమముగా వెళ్ళాలన్న ఇంకిత జ్ఞానము లేని పశువులు మన సంఘంలో ఉన్నారు, సర్వ సమాజంలో కూడా ఉన్నారు. లేరా? మాట్లాడరండి. మనుషుల పశువుల వీళ్ళు? ఉపవాస కూడికి జరుగుతుంది, వెళ్ళాలని తెలియదు. దేవుని సన్నిధిలో ఉపవసించి ప్రార్థించి కనబడాలని తెలియదు. భక్తులు బయలుదేరతారు ఆదివారం, అభిషేకమాత్మాభిషేక్. ఒకసారి అనిపించింది, ఈయన్ని తీసుకెళ్ళి నడూరులో సిలువ వేయాలి. వీడికి ఏంట్రా అభిషేకం? యానుండి వస్తుంది నీకు అభిషేకం? రాత్రికి రాత్రే వచ్చేసింది అభిషేకం నీ క్రియల్లో. పిచ్చోళ్ళారా, ఎంతకాలం దేవుని మోసం చేయాలని చూస్తారు? నేను నిన్నటి దినాన తోబాడు వెళ్ళాను. వెళ్తే ఉదయం సరిగ్గా వాళ్ళు 10 గంటలకు ఉపవాస ప్రార్థన స్టార్ట్ చేసి రాత్రి 11 గంటల దాకా, 10 దాకా ముగింపు, 12 గంటల ఉపవాస ప్రార్థన అంట. నన్ను ఆహ్వానించిన దైవజనుడు 1 గంటకి రండి పాస్టర్ గారు, మీకు ఒక
1 గంటకు వాక్యం ఇస్తానన్న. నేను అనుకున్నాను 1 గంటకు అయిపోయిన తర్వాత ఆపేస్తారేమో అనుకున్నాను. ప్రార్థన అయిపోయింది, వాక్యం అంతా అయిపోయింది. ముగించిన తర్వాత ప్రార్థన మందిరం దగ్గర వెనక తీసుకెళ్ళి మంచి భోజనం పెట్టారు, తిన్నాం. రండి పాస్టర్ గారు మీకు ఒక రూమ్ ఇస్తామన్నారు, తీసుకెళ్ళారు. పడుకున్నాం. నేను అప్పుడు ఇంకా ఏంటి మీరు అయిపోయిన ప్రేయర్ మరి వస్తున్నారు మీరు కూడా? లేదండి మాకు రాత్రి 10 దాకా ప్రార్థన ఉంటుంది అన్నాడు. అవునా, మరి మీరందరూ ఇళ్ళకి పోరా అన్న. పోమండి, మందిరంలోనే ఉంటాం. వాళ్ళంతా కూడా అదర్ కాస్ట్ అన్యులు, రెడ్లు, చౌదరీస్, నాయులు అంతా. ఉదయం 10 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు మందిరంలో కనిపెట్టుకుని ఉంటున్నారు. మాకు అకామిడేషన్ ఇచ్చిన ఇల్లు ఎలా ఉందో తెలుసా? చాలా అద్భుతంగా ఉంది, చాలా అద్భుతంగా ఉంది. ఆ పెద్ద ఆయన సెల్వారెడ్డి గారు అనుకున్నాను ఆయన పేరు. పెద్ద ఆయన 10 గంటల నుండి సాయంత్రం 10 గంటల దాకా ఆయన ఒక్కడే ఉన్నాడు. మేము వాళ్ళ ఇంట్లో ఉన్నాం, ఆయన మందిరంలో ఉన్నాడు. నేను అడిగాను అవని, ఏంటి మీ భర్త చేరండి? అయ్యా 10 దాకా రాడయ్యా, సాయంత్రం ప్రార్థన అయిపోయిన తర్వాతే. ఆయనకు ఒక 20 ఎకరాల పొలం, కొడుకు అమెరికా, ఇలాగా రకరకాల వ్యాపారం, చాలా ఆస్తిపాస్తి. ఏంటి ఉదయం 10 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు ఆడే ఉంటాడా? నిజమే, ఉన్నాడు ఆయన. మేము ఇంట్లోనే ఉన్నాం, ఆయన మాత్రం రాలా. మళ్ళీ 2వ సెక్షన్కి సాయంత్రం పూట మళ్ళీ 8 గంటలకు మమ్మల్ని మనిషి వచ్చాడు తీసుకెళ్ళడానికి. రండి పాస్టర్ గారు వాక్యం టైం అయింది, వాక్యం చెప్తారంటే వెళ్ళాం. వాక్యం అంతా అయిపోయిన తర్వాత ప్రజలు దాదాపు 100 మంది దాకా ఉన్నారు. విపరీతమైన ప్రజల ఆసక్తితో ఉన్నారు. అసలు నాకు ఎంత ఆనందం అనిపించిందంటే, మన 7 రోజులు ఫాస్టింగ్ పెడితే 6-7 మధ్యాహ్నం పూట కొన్ని గాడిదలో పనులకు వెళ్ళిపోయాయి పశువుల్లాగా. ఉపవాస కూడికలన్న విలువ కూడా సంఘానికి తెలియలేదా అని ఏడ్చుకున్నా. ఎక్కడుంది సంఘం? ఏం చేస్తుంది సంఘం అంటే? కారణాలు నేను చెప్తాను కదా, కారణాలన్నీ చెత్తబొట్లో వేయాలి. నీ పనులు ఏదైనా, నీ వ్యాపారాలు ఏదైనా, నీ ఉద్యోగం ఏదైనా, నువ్వు చేసే పని ఎంత, నీ జీతం ఎంత, నువ్వు చేసే వ్యవహారం ఏంటంటే అసలు నువ్వు ఎన్నిక లేని మనిషివి. ఎన్నిక చెయ్యవు. నీ నెత్తి మీద రూపాయి బిల్ల పెడితే పావలా కూడా ఎవడ కొనడు నీ జీవితాన్ని. అలాంటి దౌర్భాగ్యపు జీవితాన్ని దేవుడు ప్రేమించి నీకు సంఘం ఇచ్చి, సేవనిచ్చి, సేవకుడిని ఇచ్చి విలువిస్తే, ఉపవాస కొడుకులన్న ఇంకిత జ్ఞానం కూడా లేకుండా మన వాళ్ళు అందరూ పనులకి వెళ్ళిపోయి సాయంత్రం వచ్చారు. అసలు నాకు ఆ రోజు నిన్నంత దినాన్ని చూస్తే ఏందమ్మా సంఘం ఏడుందా, ఏంటి ఇలా ఉన్నారు? పెద్ద పెద్ద వాళ్ళు, వయసుకు వెళ్ళినటువంటి వాళ్ళందరూ తట్ట బుట్ట సర్దుకొని ఆడే మధ్య మధ్యలో కాఫీ తాగటం, కాస్త మధ్య తాగటం, మరలా ప్రార్థనలో స్తోత్ర ప్రార్థనలు. ఉదయం 10 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు వాళ్ళు అక్కడే ఉన్నారు. నేను మా సరిగ్గా 12:30కి వెళ్ళాం. అప్పటికే ఉన్నారు ఒక 40 మంది దాకా. సాయంత్రం మిగతా వాళ్ళు యాడ్ అయ్యారు. అప్పుడు పాస్టర్ గారు కోపడ్డారు, మీరు అందరు పనులకి వెళ్ళి ఇప్పుడు రావటం ఏంటని. సరే, అది వేరే విషయం. ఆ 40 మంది అయినా ఉన్నారుగా. ఈ రోజున యేసుక్రీస్తు అంటే అర్థం కానిటువంటి మూర్ఖ జనుల మధ్య, ముఖ్యంగా నేనున్నానంటే నాకే సిగ్గు అనిపిస్తుంది. యేసు దేవుని గురించి తెలియని మూర్ఖ వక్ర జనం మధ్య ఉన్నానంటే నాకే సిగ్గు అనిపిస్తుంది. ఏంట్రా ఈ ప్రజలు ఇలా ఉన్నారు? నీ కులం ఏంటి, నీ మతం ఏంటి, నీ జాతి ఏంటి, నీ వ్యవహారం ఏంటి, నీ జీవితం ఏంటి? ఒకప్పుడు దేశదిమ్మరిగా ఆక్రమించుకున్న స్థలాల్లో దేవుడు కృప చూపిస్తే ఆయన అనుగ్రహాన్ని బట్టి ఏదో గూడేసుకొని బ్రతుకుతున్న దరిద్రపు జీవితం నీది. దేవుని వెంట లెక్క లేకుండా బ్రతుకుతూ ఉంటే ఎలాగ నీ జీవితం? మందిరం సరిగ్గా 9 గంటల కంటే 9:30 గంటల కంటే 10 నిమిషాలు సంఘం ముందుండాలి. పైన బాగా వినపడుతుంది. కొవ్వెక్కిందా సంఘానికి? ఇళ్ళలో పడుకొని తిరుగుతున్నారు. ఇంకా కొవ్వెక్కిందా సంఘానికి? విలువ లేదా దేవుడు అంటే? ఇక్కడికొచ్చి ఆరాధన ఏంద్రా అది దయ్యమా? మందిరానికి దయ్యాన్ని తీసుకొని వచ్చావా? సమయం సందర్భం లేకుండా. మరీ చెప్తున్నాను, హెచ్చరిక అనుకోండి, గద్దింపు అనుకోండి. సమయం విలువ మీకు తెలియాలి, దేవుని క్రమం మీకు తెలియాలి. మీరైనా ఉన్నవాళ్ళైనా సరే. దేవుడు కూడా అంతే. ఆయన ఇచ్చినంతసేపు కృపా క్షమాపణ పనిచేస్తుంది. నా సన్నిధికి రావద్దు, నేను వెలివేస్తున్నాను అన్నాడు. అనేక మందిని అలాగా ఆయన నెట్టేశాడు బయటికి, అవసరం మీరు వెళ్ళిపోండి అని. అలాంటి పరిస్థితి తెచ్చుకోవద్దని ప్రభు పేరట నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. దేవుని విషయంలో మీరు ఎంత ఖచ్చితంగా ఉంటే మీకు అంత ఆశీర్వాదం. ఆషామాషిగా తీసుకొని వారితో వీరితో పోల్చుకొని, వాడు రావట్లేదు, ఈడు రావట్లేదు, వాడికి దయ్యం బట్టి తిరుగుతున్నాడు, నీకేమైంది? వాడికి మెంటలెక్కి తిరుగుతున్నాడు, నీకేమైంది?
విలువ కలిగి నడుచుకోవటం నేర్చుకోవాలి. సబ్జెక్టులకు వెళ్తున్నాను. పిల్లరా, యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకంలో మనుషులందరి కొరకు యుగ యుగములకు సరిపోయినటువంటి రక్తం ఆయన ఇచ్చాడు. ఎవరిచ్చారు? యేసుక్రీస్తు వారు ఇచ్చారు. మరి ఆయన విలువైన ప్రాణత్యాగం ఎంతవరకు నీ మీద పనిచేస్తుందంటే, నీ బ్రతుకు దినములన్నిటా. అంత మాత్రమేనా? నీవు చచ్చిన తర్వాత నీ ఆత్మ నిత్య నరకానికి వెళ్ళాలో నిత్య జీవానికి వెళ్ళాలో తెలుసుకోవాలి. ఇక మేము చివరికి ప్రార్థన అయిపోయి బయటికి వచ్చేసాం, బండి ఎక్కుతున్నాను. ఆయన వచ్చి పరిగెత్తుకుంటా, అయ్యా మా అల్లుడు గారు మారలేదయ్యా, రాయప్పరెడ్డి గారు అయ్యా ప్రార్థన చేయండి అయ్యా. నాకు ఆశ్చర్యం అనిపించింది, ఎంత ఆసక్తిరా. ఈ రోజున నీ కుటుంబంలో ఎవరైనా మారు మనసు పొందకపోతే వాడి గురించి చెంత లేదు, ఆసక్తి లేదు. వాడు సచ్చాడు, బతికితే బతికాడు. వాడి ఆత్మ పాతాళానికి పోని, నిత్య నరకానికి పోని, వాడి జీవితం ఎట్టైనా సంకనాకిని పోని. నీకు మాత్రం హ్యాపీగా 3 పూట్ల పోవా, కూర, తిండి, తిప్పలు అన్నీ జరుగుతున్నాయిగా, హ్యాపీ. ఏనాడైనా చెప్పా బిడ్డలకి? ఏనాడైనా చెప్పారా బంధువులకి, నేను ఆత్మ నరకానికి వెళ్తుందిరా, మారాలరా, ప్రభు రాబోతున్నారా, నీ జీవితం మార్చుకోవాలరా? భార్యలకు భర్తలకు భార్యలు చెప్పుకునే సందర్భాలు ఉన్నాయా? ఏముండవు. గుడ్డెదు చేలో మాట్లాడే నేను చేశానుగా చాలు, మా సంఘంలో ఎవరు అట్లా, ఇంక నేనన్నా వెళ్తున్నా. అమ్మయ్యా నువ్వు రాకపోతే ఎవరికి? నేను అంటున్నాను, నా రూట్ ఏంటి తెలుసా? దేవుడు ఎవరికి అవసరం? దేవుడికి నువ్వు అవసరమా, నీకు దేవుడు అవసరమా? చెప్పండి. అసలు వాస్తవంగా దేవుడికి నువ్వు అవసరమా, నీకు దేవుడు అవసరమా? నీకే దేవుడు అవసరం. దేవుడు కావాలి, నీ ఆత్మ నిత్య జీవానికి వెళ్ళాలంటే ఆయన విషయంలో ఖచ్చితంగా ఉండు. లేదు నేను తిరుగుతాను లోకంలో అంటే తిరిగేసేయి. యెహోవాను విడిచి తిరుగువాడు అనేక శ్రమలు విస్తరించును, ప్రేతల గుంపులో చేర్చబడతాడు వాడు. క్రమం లేని జీవితం ఈ రోజున సంఘాల్లో. ఒక ఆదివారం కనబడితే మరొక ఆదివారం ఉండడు, ఒక శుక్రవారం వస్తే మరొక శుక్రవారం ఉండదు. ఏంటి పిచ్చా? క్రమమైన జీవితం లేదు. కష్టాలు రాగానే పాస్టర్ గారు రండి, పాస్టర్ గారు పేదలను మా ఇంట్లో పెట్టాల్సిందే. ప్రియమైన సహోదరులారా, యేసయ్య యొక్క రక్తాన్ని చాలామంది అంట కాళ్ళ కింద వేసి తొక్కుతున్నారంట. రండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 26వ వాక్యం. మనము సత్యమును గూర్చి అనుభవ జ్ఞానము పొందిన తరువాత బుద్ధిపూర్వకముగా పాపము చేసిన ఎడల పాపములకు బలి ఇకను ఉండదు గాని న్యాయపు తీర్పునకు భయముతో ఎదురు చూచుటయు విరోధులకు దహింపబోవు తీక్షణమైన అగ్నియు ఇక ఉండును. ఎవడైనను మోషే ధర్మశాస్త్రము నిరాకరించిన ఎడల 2-3 సాక్షుల మాట మీద కనికరింపబడకుండా వాణ్ణి చంపించుదురు. ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో త్రొక్కి తాను పరిశుద్ధ పరచబడుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైన దానిగా ఎంచి కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడుగా ఎంచబడునని మీకు తోచును. నిబంధన రక్తమును అపవిత్రమైన దానిగా ఎంచి పాదములతో త్రొక్కి. చూడండి, ఈరోజున ఇలాంటి వారు ఉన్నారు. నీ పేరేంటంటే యాకోబ్. ఎక్కడున్నారా నువ్వు? నీ పేరేంటి? యేసేప్. నీ పేరేంటి? మేరమ్మ. నువ్వు ఏడుంటున్నావు? లేదు, పిచ్చోళం అయిపోయావు. మార్చుకోమని చెప్పిన వినం, మూర్ఖులం. యేసు రక్తాన్ని పాదముల కింద వేసి తొక్కుతాం. నాకున్న కోపం ఏంటంటే చాలామంది అంటుంటారు మేము క్రిస్టియన్స్. చెప్పాను చాలాసార్లు మీకు, మేము మాదిగా. ఎవడివి నువ్వు? మాలవా మాదిగవా? నేను అంటుంటాను కదా, నీ కులం ఏదైతే చెప్పుకో, కానీ క్రిస్టియన్ అని మాత్రం చెప్పుకోవద్దు. క్రిస్టియన్ అనే పదానికి ఒక అర్థం ఉంది. అర్థం లేదా? ఉందా లేదా? మాట్లాడండి. క్రిస్టియన్ అనే పదానికి ఒక అర్థం ఉంది. నేను క్రైస్తవుని అని చెప్పాలంటే దమ్ము ఉండాలి. అది లేనప్పుడు నీ కులం చెప్పుకో. అంతేగాని క్రిస్టియన్ అండి, నేను మాదిగలో పుట్టాను, మాల్లో పుట్టానంటే నువ్వు ఏడ పుడితే, ఎరుకలో పుడితే, యానాదులో పుడితే
క్రైస్తవుడిగా పుట్టినప్పుడు దేవుని విలువ ఏంటో తెలుసుకొని ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. అలాగనే జీవించడం చేతకపోతే క్రైస్తవుడు అనే మాట మీరు చెప్పుకోవద్దని ప్రేమతో మీకు మనం చేస్తాం. ఈ సహోదరులారా, నిబంధన రక్తమును కాళ్ళ కింద త్రొక్కుతున్న వారు ఉన్నారు. దయచేసి గమనించండి. ఆయన ప్రేమ ఈ లోకంలో ఎవరు చూపించలేని ప్రేమ చూపించేశాడు. ఇంకా తర్వాత నీ ఇష్టానుసారంగా జీవిస్తానంటే చేయగలిగింది ఏం లేదు. నా బ్రతుకు నా ఇష్టం, నేను ఎలాగైనా నడుస్తానంటే చేయగలిగింది ఏం లేదు. నీవైనా బయట వాక్యం వింటున్న వారు ఎవరైనా, ఈ లోకంలో ఉన్నవారు ఎవరైనా సరే, దేవునికి వ్యతిరేకమైన దిశలో వెళ్తానంటే చేయగలిగింది ఏమి లేదు. అయితే దేవుని మార్గాల్లో ఉంటున్న నీవు ఆయన ప్రేమ యొక్క విలువను తెలుసుకొని క్రమమైన జీవితం, విలువైన జీవితాన్ని కలిగి ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. లేదు నేను లోకంలో చాలా జాగ్రత్తగా ఉంటానండి, పాపం అంటకుండా, దేవుని విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉంటానని చెప్పుకుంటూ నులివెచ్చని స్థితిలో ఉన్నావా అని మోకాల మీద ఉమ్ములు పడతాయి. అర్థమవుతుందా లేదా? లోకం ఉండాలి, నాకు ఇటు పక్క దేవుడు ఉండాలని ఇష్టానుసారంగా జీవించావా, మోకాల మీద ఉమ్ములు పడతాయి. దేవుని విషయంలో ఖచ్చితం అంటే ఖచ్చితమే. నేను అంటుంటాను, మందిరం వేసాం రావద్దు, ఎవరు రమ్మన్నారు? దేవుని విషయంలో నీకు చేతగానప్పుడు ఎవరు రమ్మన్నారు నేను ఇక్కడికి? ఇంట్లోనే ఉండు. మొన్న కూడా చెప్పానుగా, మీకు బొట్లు పెట్టుకొని తిరగని, గాజులు వేసుకొని పూలు పెట్టుకుని ఎవడొద్దన్నాడు? నీ ఆత్మ నిత్య జీవానికి వెళ్ళాలంటే క్రమమైన జీవితం, భయభక్తుల జీవితం నేర్చుకొని బ్రతకాలి. ఆమేన్. నీకు అది చేతగాని నాడు నిన్నెవరూ బలవంతం చేయలేదు, నిన్నెవరో రమ్మని పిలవలేదు. ప్రభువు కావాలా, నీవే వచ్చావు. జాగ్రత్తగా, విలువగా ఆయన రక్తం యొక్క విలువ, ఆయన ప్రాణత్యాగం యొక్క విలువ తెలుసుకుని బ్రతకటం నేర్చుకోండి. మరి ఒకసారి మీ సంఘానికి హెచ్చరిస్తూ ఉన్నా, సమయం విషయంలో, దేవుని విషయంలో ఖచ్చితంగా ఉండటం నేర్చుకోండి. పిచ్చోళ్ళలాగా, తెక్కలోళ్ళలాగా, తెంగరోళ్ళలాగా ఉండటాలు, అలాంటి పిచ్చి పనులు చేయొద్దు మీరు. అర్థమైందా? ఉపవాస ప్రార్థన అంటే ఉపవాస ప్రార్థనలాగే ఉండాలి. కడుపు నిండా తినొచ్చి ప్రార్థనకు వచ్చానులే, కనబడ్డానులే, అదే ఏం పొందుకుంటావు, ఏం చేద్దామని వచ్చావు ఇక్కడ? కడుపు నిండా భోజనాలు చేసి వారానికి కనీసం ఒక్క రోజైనా ఉపవాసం ఉండలేని జీవితం అని జీవితం. ఎంతమంది ఉన్నారు ఈ రోజున ఉపవాసం? ఎంతమంది ఉన్నారు ఈ రోజున ఉపవాసం? తిని ఏం సాధిద్దామని, అన్నాలు తిని ఏం సాధిద్దామని, మీరు ఏం సాధిద్దామని భోజనాలు చేసి రోజు తింటున్నావుగా బస్తాలు, ఆ రోజు తినపోతే వస్తావా? దేవుని ఆలోచనలు నువ్వు ఎలా గుర్తెరుగుతావు? ప్రియమైన సహోదరులరా, నేను మీకు మరలా చెప్తున్నాను, దేవుని విషయంలో మీరు మరింతగా దగ్గర అవ్వాలి. ఆయనకి దేవునికి ప్రార్థన చేసుకున్నాను, అడిగిందల్లా ప్రభు చేశాడు, నేను అడిగిందల్లా దేవుడు ఇచ్చేసాడు, నాకు మేలే జరుగుతుంది అని భ్రమపడబాక. ఈ లోకంలో నీకు మేలు చేయటం ఆయనకు పెద్దగా ఇష్టం లేదు. కాకపోతే నీవే పీడిస్తూ ఉంటావుగా, డబ్బులు కావాలయ్యా, బండ్లు కావాలయ్యా, బంగారం కావాలయ్యా, వస్తువులు కావాలని నువ్వు పీడిస్తావు కాబట్టి నువ్వు ఏడ బాధపడతావు అని ఇస్తాడే తప్ప ఆయన నీకు అలాంటి ఇవ్వటం ఆయనకి ఇష్టం ఉండదు. ఆయనకి ఏమి ఇవ్వాలో తెలుసా? ఆయన నీకు ఏమి ఇవ్వాలని ఇష్టపడతారో తెలుసా? తన ఆత్మని ఇవ్వాలి. భూమి మీద నువ్వు పరలోక అనుభవాన్ని కలిగి ఉండాలి. అలాగ బ్రతికితే ఆయనకి ఇష్టం. అదేమీ లేకుండా అన్ని సాఫీగా సాగిపోతున్నాయి, దేవుల్లో ఉండాలని భ్రమపడదు. కాబట్టి దేవుని విషయంలో దేవుడు ప్రేమకు కర్త. నేను అంటాను, ఈ రోజున నువ్వు ప్రేమను చూడాలంటే నీ పక్కలో పడుకున్న నీ భార్య ద్వారానో, నీ పక్కలో పడుకున్న నీ భర్త ద్వారానో, నీ కన్న తల్లిదండ్రుల దగ్గరనో నువ్వు చూడలేవు. వారిది కూడా స్వార్థ ప్రేమే. ఏసేపు చచ్చిపోయాడని అన్నదమ్ములు తీసుకొచ్చి చెప్పారు, ఏసేపా నువ్వు లేని జీవితం నాకు వ్యర్థమయ్యా, నువ్వు వెళ్ళిపోయావు మృతుల్లోక, నేను కూడా వచ్చేస్తా అన్నాడు యాకోబు. ఏం వెళ్ళలా, ఇంకా బతికాడు. అబ్షాలోం చచ్చిపోయిన తర్వాత దావీదు విపరీతంగా ఏడ్చాడు. అబ్షాలోమా, నీకు బదులు నేను చచ్చిపోయినా బాగుండురా అన్నాడు. ఆ తర్వాత మళ్ళీ 4-5 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు, హ్యాపీగా బ్రతికాడు. అబద్ధాలు చెప్తారు ఈ రోజున. ఈ లోకపు తల్లిదండ్రులు ఎంతవరకు ప్రేమ, ఈ లోకపు తల్లి ఎంతవరకు ప్రేమ, ఈ లోకపు భర్తల భార్యలు ఎంతవరకు అయ్యా ప్రేమ? దొంగల ప్రేమలు.
ఊరికి ఆడు ప్రేమిస్తున్నాడు, ఈడు ప్రేమిస్తున్నాడు, నా భార్య నన్ను బాగా చూసుకున్నాడు, నా భర్త నన్ను బాగా చూసుకున్నాడు. ఒక్కసారి కానీ దయ్యం దూరిందా, భర్త ఏందో భార్య ఏందో తేలిపోద్ది. ఒక్కసారి కానీ దయ్యం పట్టాడా వాడికి తేలిపోద్ది. నీ భర్త ఎలాంటి వాడు, నీ భార్య ఎలాంటిదో. పిచ్చి మాటలు కాకపోతే అవన్నీ. ప్రేమకు కర్త దేవుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రేమను చూడాలంటే నువ్వు దేవుళ్ళనే చూడగలవు. ఆ దేవుని మర్చిపోయి రోజున నాకు ఆ ప్రేమ దొరుకుతుంది, ఏ ప్రేమ దొరుకుతుంది, ఆ డబ్బు దొరుకుతుంది, ఈ డబ్బు దొరుకుతుంది, యాడ్ నుంచి దొరుకుతుంది నీకు? ప్రియమైన వాళ్ళరా, ప్రేమ సమాధానములకు కర్త అయిన దేవుడే. నీ జీవితంలో ఎవడైనా నిన్ను ప్రేమించాలంటే దేవుని అనుమతి లేనిదే నీకు ప్రేమ రాదు. దేవుని అనుగ్రహం లేనిదే నీ జీవితంలో సమాధానం దొరకదు. కాబట్టి దేవుడు మన జీవితాల్లో ప్రేమకు కర్తగానే ఉన్నాడు. ఆయన ఏదో ఒక రకంగా నేను ఆదరించి, ప్రేమించి, పోషించి, దగ్గరకు తీసుకొని ఏదో ఒక రకంగా నీవు కావాలని వచ్చాడు ఆయన. అలాంటి ఆయన విషయంలో అజాగ్రత్తగా ప్రవర్తించటం, హేళన చేయటం, ఆయన సన్నిధిని అగౌరవపరచటం, క్రమము లేకుండా, మంచి మర్యాద లేకుండా, దేవునికి ఇచ్చే విషయంలో కూడా, దేవునికి సమయమే కానీ, ధనమే కానీ, అన్నిట్లో పిసినారితనమే. ఎక్కడ్రా మన జీవితం భక్తి? దశభాగాలు ఇచ్చాడు సంఘం ఏదంటే ఏడు ఒక్కడు లేడు. సంఘం మాత్రం వెళ్ళిపోవాలి, దీవించబడాలి, కార్లు కొనాలి, బంగ్లాలు కొనాలి, బాక్సులు కొనాలి. ఏడు నుంచి వస్తాయి? దొంగదానం చేయాలా? ఎవడు నెత్తి మీద చేతులు పెట్టి అబద్ధ ప్రవచనాలు చెప్పాలా బయలుదేరి? సంఘం బలంగా ఉండాలి. ఎందుకంటే దేవుడు ప్రేమకు కర్త. ఆయన ప్రేమను పొందుకుంటున్నావుగా, ఎన్నో అనుభవిస్తూ ఉన్నావు. దేవుని విషయంలో ఎందుకు మరి అంత అన్యాయంగా ప్రవర్తిస్తున్నావు? పౌలు తిమోతితో అన్నమాట, క్రీస్తు ప్రేమను సంపాదించుకో. ఈరోజు నేను సంపాదిస్తున్నాం మనం? నా మట్టుకు నేను నా వ్యక్తిగత సాక్ష్యాన్ని మీకు చాలాసార్లు చెప్పాను. నేను డబ్బు కోసం ఏనాడు పరిగెత్తిన దాఖలా లేవు ఇప్పటికి నేటికి. పాస్టర్ గారు అంటది, ఫస్ట్ నుంచి పనికి వెళ్ళొద్దు అనే మాట. ఎలా జరుగుతుంది? దేవుడే మా పని. ప్రైజ్ ది లార్డ్. ఆయన పోషించడం ఆయన చేత కదా. నాకు, నా భార్యకి, నా పిల్లోడికి అంత ముద్ద అన్నం పెట్టడం, ఆ కడుపుకు కట్టుకోవడానికి గొడ్డేయటం ఆయనకి చేత కదా. విశ్వాన్ని సృష్టించిన దేవునికి నన్ను పోషించడం చేత కదా. నా ప్రభువుని నేను పట్టుకున్నాను. నా సంపాదన ఆయనలోనే నేను వెతుక్కోగలిగాను. ఈరోజున మీరు ఏం తిందాం, ఏం త్రాగుదాం, ఏం ధరించుకుందాం, ఏం లప్ప పేక తిందాం, ఈ భూమి మీద పరిగెడతామే, ఏమీ దొరకదు. ఏనాడైనా మీరు తృప్తిగా 1000 రూపాయలతో భోజనం చేసిన దాఖలాలు ఉన్నాయా? డబ్బు ఖర్చు పెట్టకుండానే దేవుడు అలాంటి కంటే అద్భుతమైన ఫుడ్ నాకు ఇవ్వలేదా? ఇచ్చాడు. డబ్బు ఖర్చు పెట్టకుండా విలువ దేవుని సంపాదించడం నేర్చుకుంటే మిగతావన్నీ కాళ్ళ దగ్గరకు వస్తాయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అదే చెప్తున్నాడు తిమోతితో, తిమోతి క్రీస్తు ప్రేమను సంపాదించుకో. ఈ రోజున దేవుని ప్రేమను సంపాదించుకోవాలి. అదే తిమోతి 2:22 అంటాడు, క్రీస్తు ప్రేమను వెంటాడు. ఆ ప్రేమను పట్టుకో, పరిగెత్తు. దేవునితో ఎప్పుడు సమాధానమేగానే ఉండాలి. ఆయన సన్నిధికి చేరినప్పుడు, ప్రభువా ఈ పాపం చేశానయ్యా, నా మనస్సాక్షి గద్దిస్తుందయ్యా, నా పాపం ఇది, నా బలహీనత ఇది అని ప్రతిరోజు ఇదే ప్రార్థనలోకి రాకూడదు. ప్రతిరోజు నేను వారంలో ఈ పప్పు చేశానయ్యా, ఆ తప్పు చేశానయ్యా, ఆ పాపంలో ఉన్నానయ్యా, ఈ దరిద్రంలో ఉన్నానే, ప్రతిరోజు ఈ ఫిర్యాదులతో దేవుని దగ్గరకు రాకూడదండి. క్రీస్తుతో ప్రతి క్షణము ప్రేమను కలిగే ఉండాలి. తిమోతితో చెప్పిన మాట అది. తిమోతి ప్రేమను వెంటాడు. ఈ రోజున మనం ప్రార్థన చేస్తాం, క్షమించిన ప్రభా, క్షమించిన ప్రభా, క్షమించిన ప్రభా. రోజు క్షమాపణ కోరుకోవడమేనా? తప్పు చేయకుండా ఉండలేవా? మూడో మాటగా క్రీస్తు ప్రేమలో అభివృద్ధి పొందాలి. ఆమేన్. ఏం పొందాలి? అభివృద్ధి పొందాలి. అభివృద్ధి ఏం పొందాలి? అభివృద్ధి అంటే డెవలప్ అవ్వాలి. ఏమవ్వాలి? బ్యాంక్ బ్యాలెన్స్ డెవలప్ అయింది. అంతకుముందు 4 జతలు ఉండే పాస్టర్ గారండి, ఇప్పుడు 8 జతలు డెవలప్ అయింది. అవు తప్పులేదు. డబ్బు సంపాదించు, వస్త్రాలు సంపాదించు, వస్తువాహనం సంపాదించు. అంతకంటే విలువైన క్రీస్తు ప్రేమలో నువ్వు అభివృద్ధి అవ్వాలి. ఆమేన్. కాబట్టి
క్రీస్తు ప్రేమను సంపాదించుకోవాలి, క్రీస్తు ప్రేమను వెంటాడాలి, క్రీస్తు ప్రేమ నీ జీవితంలో అభివృద్ధి అవుతూ ఉండాలి. తిమోతికి పౌలు చెప్పిన ఉపదేశంలో ఈ విషయాలు చాలా ఉన్నాయి. ఆ ప్రేమ ఎందుకో తెలుసా? ఆయనలాగా ప్రేమించేవారు ఎవరున్నారు? ఆయనలాగా ప్రేమించేవాళ్ళు ఎవరున్నారు? నేనంటే భలే ఇష్టం అండి మా ఫ్రెండ్కి, నేనంటే భలే ఇష్టం అండి మా భార్యకి. ఎవరు చెప్పారు? ఒక్కసారి కనుక నీకు అంటు రోగం వచ్చి నువ్వు నిన్ను ముట్టుకుంటే ఆమెకు కూడా రోగం వచ్చిందని తెలుసుకున్న నాడు దగ్గరకు వస్తారా? నీ బట్టలు వేరు, ఆమె బట్టలు వేరు, నీ తిండి వేరు, ఆమె తిండి వేరు, ఆమె కంచం వేరు, నీ కంచం వేరు. ఇది ఆ ప్రేమ. ఆ ప్రేమలో, ఈ లోకపు ప్రేమలో స్వార్థంతో కూడిన ప్రేమ. యేసయ్య ప్రేమ నిజమైన ప్రేమ. ఆయన ప్రేమను దాటి నువ్వు ఎలా బ్రతకగలవు ఎక్కడైనా? ఆయన ప్రేమను వెక్కిరించి ఎలా బ్రతకగలవు నువ్వు ఎక్కడైనా? కాబట్టి దేవుని విషయంలో ఖచ్చితంగా మంచిగా మర్యాదగా నడుచుకోవడానికి ప్రయత్నం చేయండి. ఆమేన్. విన్నారా? అర్థమైందా అమ్మ? అర్థమైందా మీకు? అర్థమైందా? అర్థం కాల? అర్థమైతే ధన్యులు. అర్థం కాకపోతే నేనేదో తిట్టాను అనుకుని అది విషయం అర్థం అవుతుంది మీకు. ఇదేదో కోపడ్డాడు, ఇదేదో తిట్టాడు, ఇది అర్థమైంది. కానీ ఏంటా వాక్యం ఏంటన్నది అర్థం కాదు. అదే అన్నాడు పౌలు, దురద చెవులు కల్పన కథలు. దురద చెవులు కల్పన కథలు. సంఘం అంతా ఈ రోజున ఇలాగే ఉంది. దురద చెవులు కల్పనా కథల కోసం దురద చెవులు కోసం కల్పనా కథలు. అర్థమవుతుందా? కల్పనా కథలు అంటే కల్పించుకుని అల్లి చెప్పే కథలు. నిజం ఉండదు. మనుషుల్ని ఏదో ఒక రకంగా మ్యానిపులేట్ చేయాలి, ఎమోషనల్గా టచ్ అవ్వాలి, ఏదో ఒక రకంగా వాడిని నా వైపు ఆకర్షించడానికి ఏదో ఒక కథను తయారు చేసుకొని చెప్పేదాన్నే కల్పన కథ అంటారు. దానివల్ల వాడికి లాభం లేదు, వీడికి లాభం లేదు, దేవునికి లాభం లేదు. అది కథగానే మిగిలిపోతుంది. నిజంలోకి రావాలి అంటే కల్పన కథలు వినటం మాని సత్యవాక్యమును వినాలి. ఆమేన్. పౌలు అన్న మాట, ఏ మాట? ప్రభు అన్న మాట, సత్యములో నుండి మాట్లాడండి. పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు సత్యములో నుండి సర్వసత్యములోనికి మిమ్మల్ని నడిపించును. సత్యంలోనే మనం ఆగిపోతున్నాం. సర్వసత్యంలోకి ఎప్పుడు వెళ్ళాలి? కాస్తంత లోతుకి ఆలోచించి మీ దైనందిన జీవితంలో దేవుని ప్రేమలో బ్రతకండి, దేవుని కలిగి బ్రతకండి. దేవుని విషయాల్లో మీరు అజాగ్రత్తగా, సోమరితనంగా, మందమతులుగా, బద్ధకంగా, నీరసంగా అలాంటి దరిద్రపు అలవాట్లను విడిచిపెట్టండి. ఆమేన్. నా ధ్యేయం ఒకటే, నా గురి ఒకటే. నా దృష్టిలో ఎప్పుడు సంఖ్యకి విలువ ఉండదు. వస్తే సంతోషిస్తా, లేకపోతే లేదనుకుంటా. అంతేగాని వాడు రాలేదు, ఈడు రాలేదు, ఆ మనిషి రాలేదు, ఈ మనిషి రాలేదు, కాస్తంత బాధే కానీ మరలా దాన్ని తీసేసుకుంటా. దేవుడు కావాలనుకుంటే వస్తాడు, లేకపోతే రా. పౌలు ఆయన మహాశయుడు అన్నాడు, నన్ను నేను రక్షించుకోవడానికి నా శరీరాన్ని నేను నల్లగొట్టుకుని అనుకుంటున్నా. నా ఆత్మ రక్షణ పొందుతుందో లేదో నాకే పెద్ద టాస్క్. మీ గురించి నాకు అంత ఇంట్రెస్ట్ ఏముంటుంది? ఇప్పుడు ఆత్మవాడు కాపాల్సుకోవాల్సిందే. హల్లెలూయా. ఆయన తిమోతితో కూడా చెప్తాడు, అందరూ నన్ను విడిచిపోయారు కానీ దేవుడు నన్ను రక్షించాడు, నా ఆత్మ ఆయన సన్నిధిలో రక్షించబడుతూ ఉండదని. ఎవడు ఆత్మ ఆడు కాపాడుకోవాల్సిందే తప్ప ఎవడు జవాబుదారుడు కాదు. అర్థమవుతుందా? నువ్వు రాకపోతే నువ్వే నష్టపోతావు, నువ్వు దేవుళ్ళో నమ్మకంగా ఉండిపోతే నువ్వే నష్టపోతావు. ప్రభా వాడు నేను ఎంతో చెప్పానయ్యా, వెళ్ళలేదు, అయిపోయింది, అయిపోయిన మ్యాటరు. కాబట్టి దేవుని విషయంలో ఎవరి మట్టుకు వాళ్ళు జాగ్రత్తగా ఉండండి. అందుకనే 2024లో మీ ఇళ్ళకు కూడా రావటం చాలా తగ్గించేశాను. మీరు గమనించారు లేదు? నా మనసు రావట్లా. 2025లో కూడా నా మట్టుకు అనిపించింది వెళ్ళాలని, కానీ దేవుని ఆత్మ నన్ను ప్రేరేపించి పలానా ఇంటికి వెళ్ళి ప్రార్థన చేయి, వాళ్ళని దర్శించు. ఎంతకాలం దర్శిస్తావు? అలవాటు అయిపోతుంది. పాస్టర్ రాకపోతాం, ఆలగితం, వితండవాదాలు, తర్కవాదాలు. వస్తే వచ్చారు, లేకపోతే లేదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవుని విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని ప్రేమతో మీకు మనవి చేస్తా ఉన్నాను. ఆమేన్. తల వంచి కళ్ళు మూయండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, నీకు స్తోత్రాలు. ఎంతవరకు కూడా నీ విలువైన మాటలు
మాతో మీరు మాట్లాడి మమ్మల్ని బలపరిచి దృఢపరిచినందుకే స్తోత్రాలు. ప్రేమకు కర్తవు నీవని చెప్పావు. ఆ ప్రేమ ఎలాగ ఉంటుందో మీరు చెప్పారు. ప్రేమ అంటే త్యాగమని, ఆ త్యాగం యేసులో మేము చూడగలిగాం. ప్రభువా, మా అందరి కొరకు బలిగా, అర్పణగా, దేవునికి బలిగా అర్పించుకున్న మహానీయుడవు నీవయ్యా. మా అందరి పాప విమోచన మీ రక్తంలో కలిగింది, మీ ప్రాణ త్యాగంలో కలిగింది. అటువంటి అమూల్యమైన ప్రేమను ఈ రోజున మేము తిరస్కరిస్తున్నావేమో, అమూల్య ప్రేమను ఈ రోజున మేము లెక్కలేనితనంగా ఉంటున్నావేమో. దయచేసి మా జీవితాల్లో, మా ఆత్మల్లో మార్పును, క్రియలను మార్చమని ప్రార్థన చేస్తున్నాను. సహాయమును దయచే, కృపనివ్వండి, బలపరచే. విన్న మాటలు మా హృదయంలో నీరు కట్టి ఫలింపచ్చే. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మాట్లాడతారా?